హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 91 టు 100 స్క్వేర్స్ ఎలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు తెలుసుకోబోతున్నాం. ఈ ట్రిక్ తెలిస్తే సెకండ్ క్లాస్ అబ్బాయి కూడా 91 టు 100 స్క్వేర్స్ అనేవి ఈజీగా చెప్పేస్తాడు. అంత సింపుల్గా ఉంటుంది ఈ ట్రిక్. మరి ఈ ట్రిక్ తెలుసుకునే ముందు ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు 91 టు 100 స్క్వేర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 91 తీసుకుందాం. 91 హోల్ స్క్వేర్ అనేది ఎలా చేయాలి? ఇప్పుడు 91 అనేది 100 కంటే ఎంత తక్కువ ఉందో చూడాలి. ఎంత తక్కువ ఉంది? 9 తక్కువ ఉంది. సో దీన్ని స్క్వేర్ చేసేయాలి. స్క్వేర్ చేసేస్తే ఎంత వస్తుంది? 81 వస్తుంది. ఈ చివరి వచ్చే వాల్యూ 81 అనేది అవుతుంది. నెక్స్ట్ మనము 9ని దీని నుంచి మైనస్ చేసేయాలి. మైనస్ చేసేస్తే ఎంత వస్తుంది? 82 వస్తుంది. సో 91 హోల్ స్క్వేర్ అనేది 8281 అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం. 93 హోల్ స్క్వేర్ని తీసుకుందాం. 93 అనేది 100 కంటే ఎంత తక్కువ ఉంది? 7 తక్కువ ఉంది. 7 తక్కువ ఉంది కాబట్టి 7ని స్క్వేర్ చేస్తే 49 వస్తుంది. సో చివరి వచ్చే వాల్యూ ఏమవుతుంది? 49 అవుతుంది. ఇప్పుడు 93 నుంచి 7ని తీసేయాలి. 93 నుంచి 7ని తీసేయాలి. ఎంత వస్తుంది? 93 నుంచి 7ని తీసేస్తే 86 వస్తుంది. సో ఆన్సర్ అనేది 93 హోల్ స్క్వేర్ అంటే 8649 అవుతుంది. ఇంకొకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇది మరీ సింపుల్ అనమాట. 95 హోల్ స్క్వేర్. 95 హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఎలా చేయాలి? ఇప్పుడు 95 అనేది 100 కంటే ఎంత తక్కువ ఉంది? 5 తక్కువ ఉంది. సో 5ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. సో 25 అనేది దీని యొక్క చివరి వాల్యూ అవుతుంది. ఇప్పుడు 95 నుంచి ఈ 5 అనేది -5 చేసేయాలన్నమాట. చేసేస్తే ఎంత అవుతుంది? 90 అవుతుంది. సో 95 హోల్ స్క్వేర్ అనేది 90/25 అనేది అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 98 హోల్ స్క్వేర్. ఇది ఇంకా సింపుల్. ఇది 98లో 98 అనేది 100 కంటే ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. సో 2ని స్క్వేర్ చేసేస్తే 4 అవుతుంది. సో 4 ఇక్కడ వేసేస్తాం. ఎప్పుడైనా సరే ఒక వాల్యూ వస్తే దాని పక్కన 0 పెట్టుకోవాలి. ఇప్పుడు 92 నుండి 2 తీసేస్తాం. ఎంత అవుతుంది? 96 అవుతుంది. సో 98 హోల్ స్క్వేర్ అనేది 9604 అయ్యింది. లాస్ట్ది 99 హోల్ స్క్వేర్ అనేది చేసేద్దాం. 99 అనేది 100 కంటే ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది. సో 1ని స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. సో 1 ఎక్కడ వేసుకుంటాం? ఒక వాల్యూ వచ్చింది కాబట్టి పక్కన 0 పెట్టుకుంటాం. ఇది లాస్ట్ 2 వాల్యూస్ అనమాట ఇవి. ఇప్పుడు 99 నుంచి ఈ 1 అనేది మైనస్ చేసేస్తాం. మైనస్ చేసేస్తే ఎంత అవుతుంది? 98 అవుతుంది. సో ఇప్పుడు 99 హోల్ స్క్వేర్ ఎంత అయింది? 9801 అయ్యింది. ఇంతే, చాలా సింపుల్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ట్రిక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.